క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి బలపరచును గాక. దేవుని సేవకునిగా దేవుని యొక్క మాటలు మరి మీతో కలిసి పంచుకోవటానికి, వాటిని ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చిన మరి సేవ పరిచర్యను బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభునందు ప్రియులరా, మరొక కొన్ని సంగతులు మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మరి విశ్వాస జీవితంలో చరిత్రలో జరిగిన విషయాలను మనం తెలుసుకోవటం మన భవిష్యత్తుకు, మన ఆధ్యాత్మిక భవిష్యత్తుకి ఎంతో అవసరం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చాలా చారిత్రాత్మకమైన పుస్తకాలు, మనము వాటిలో ఉన్నటువంటి రాజుల చరిత్ర, న్యాయాధిపతుల చరిత్ర, ఇలాగ అనేక వ్యక్తుల జీవిత చరిత్రలను మనం తెలుసుకొని, వారు భక్తిలో ఏ రీతిగా బలపడ్డారో, ఆ భక్తి ద్వారా ప్రభు సహవాసములో నుండి ఎలాంటి దీవెనకరమైన జీవితాన్ని జీవించారో, మనము బైబిల్ చదువుతూ మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉంటాం. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎన్నో విషయాలు, మరి అక్షరం వెనుకున్న ఆత్మీయమైన సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ బలపరుస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా క్రైస్తవ విశ్వాస జీవితంలో సంఘ చరిత్రను కూడా మనం తెలుసుకుని, క్రీస్తు యొక్క మార్గంలో పరిపూర్ణమైన విశ్వాసంతో వెంబడించడానికి చారిత్రాత్మకమైన విషయాలు కూడా, అందుకని అపోస్తుల కార్యములంతా కూడా సంఘ చరిత్రకు సంబంధించినదే. మరి అపోస్తుల సంఘము పరిశుద్ధాత్మ ద్వారా ప్రారంభించబడి సంఘం ఎలాంటి కార్యాలు చేసిందో మనము సంఘ చరిత్రగా అపోస్తుల కార్యముల గ్రంథము చదువుతూ ఉన్నప్పుడు మనకు అనేకమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు సంఘ చరిత్రలో కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలను సంఘానికి జ్ఞాపకంగా ఉంచారు. అలాంటి చారిత్రాత్మకమైన విషయాలలో ఒకటి, ప్రభునందు ప్రియులారా, క్రీస్తు శకం 451లో జరిగిన చల్స్డన్ మహాసభ. దీని గురించి మనము కొన్ని విషయాలు చారిత్రాత్మకంగా మనం తెలుసుకుందాం. నైసియా మహాసభలో యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడని ప్రకటించినప్పటికీ, ఆయన మానవ స్వభావం గురించి సంఘానికి ఇంకా పూర్తి అవగాహన లేదు. ఈ శతాబ్దం మొత్తం ఈ విషయమై తీవ్రమైన చర్చలు జరిగాయి. ఈ ప్రశ్నకు సమాధానం తొలిదశ సంఘంలో అత్యంత తీవ్రమైన మహాసభలో ఒకదాని నుండి వచ్చింది. సంఘము అధికారంలో పెరుగుతున్న కొలది సామ్రాజ్యంలోని ప్రధాన నగరాలు కూడా సంఘపరంగా అధికారంలోకి పెరిగాయి. ఈ నగరాలలోని బిషప్లు, పెట్రియార్కులు అని పిలువబడేవారు. అలెగ్జాండ్రియా మరియు రోమ్ నగరాలు సాధారణంగా మిత్రులుగా ఉండేవి. అయినప్పటికీ వారి బిషపులు మతపరంగా మరియు రాజకీయంగా శక్తివంతులయ్యారు. గ్రీకు తత్వశాస్త్రాన్ని అనుసరించిన అలెగ్జాండ్రియా బోధనా విధానం ఆధ్యాత్మికంగా ఉండి లోతైన తాత్విక నేపథ్యంపై దృష్టి కొనసాగించింది. వేదాంతపరంగా వారు యేసు నిజంగా దేవుడు మరియు మానవుడని నమ్మారు. కానీ వారు దైవిక వాక్యమైన లోగోస్ మానవ యేసు కంటే ఎక్కువగా ఎలాగ చూడాలో చూసుకోలేకపోయారు. దీనిని తీవ్రంగా తీసుకుంటే ఇది ఆయన దైవత్వానికి ప్రాధాన్యతనిచ్చి ఆయన మానవత్వాన్ని తగ్గించే ఒక అభిప్రాయానికి దారితీసింది. అలెగ్జాండ్రియా యొక్క ప్రాథమిక మతదారులో ఒకరైన అపోల్లోనిరాస్ ఏరియానిజంకు గట్టి వ్యతిరేకి మరియు నైసిన్ త్రిత్వ సిద్ధాంతానికి సమర్థకుడు. కానీ ఆయన అవతారంలో దైవిక లోగస్ యేసు యొక్క మానవ ఆత్మ లేదా మానవ మనసు స్థానంలో వచ్చిందని చెప్పినప్పుడు ఆయనపై మత భ్రష్టత్వం ఆరోపించబడింది. మరియు క్రీస్తు శకం 381లో రెండవ ప్రపంచ మహాసభ ఆయన బోధనను ఖండించింది. యాంటియోకియన్ బోధనా విధానం మానవ యేసుపై దృష్టి సారించింది.
యేసు గురించిన వారి అభిప్రాయం అలెగ్జాండ్రియాలోని వారి ప్రత్యర్థుల కంటే వాస్తవికంగా మరియు చారిత్రాత్మకంగా ఉండేది. కాన్స్టాంటినోపుల్ పాట్రియార్క్ అయిన నెస్టోరియస్ యాంటియోకియన్ అభిప్రాయానికి గట్టి మద్దతుదారుగా మారినప్పుడు ఆయన అపెల్లోరినారిస్ వాదనను నేరుగా సవాలు చేశారు. ఆయనకు మరియు దేవునిని మోసినది థియోటోకస్ అనే ఆలోచన అంగీకారయోగ్యం కాదు. అలెగ్జాండ్రియా పాట్రియార్క్ అయిన సిరిల్ తన ప్రత్యర్థి నుండి అధికారాన్ని లాక్కోవాలని కోరుతూ నెస్టోరియస్ ఒక శరీరంలో 2 వేరు స్వభావాలు ఉన్నాయని చెప్పినందుకు ఆయనను మతభ్రష్టుడిగా ప్రకటించాడు. ఎఫెసులో జరిగిన 3వ ప్రపంచ మహాసభలో కుట్రపూరితమైన సిరిల్, నెస్టోరియస్ మరియు అతని మతదారులు రాకముందే ఆయనను పదవి నుండి తొలగించాడు. తప్పిపోయిన సంఘ సభ్యులు వచ్చినప్పుడు వారు ఒక ప్రతి సభ నిర్వహించి సిరిల్ మరియు అతని అనుచరులు పదవి నుండి తొలగించారు. ఒత్తిడికి గురైన చక్రవర్తి థియోడిసియస్ II మొదట ఇరు పక్షాలను శాంతింప చేయడానికి ప్రయత్నించాడు, కానీ చివరికి సిరిల్ మరియు అతని అనుచరులను ధృవీకరించాడు. ఈ అస్థిర పరిస్థితికి తోడు అలెగ్జాండ్రియా అభిప్రాయాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకువెళ్ళిన ఒక మత గురువు ఉన్నాడు. కాన్స్టాంటినోపుల్ సమీపంలోని ఒక మఠాధిపతికి ఆయన యూటికస్ మెనోఫెటినిజం అని పిలువబడే ఒక అభిప్రాయాన్ని బోధించాడు. మోనో అంటే ఒకటి మరియు ఫిసిస్ అంటే స్వభావం. క్రీస్తు యొక్క మానవ స్వభావం దైవిక స్వభావంలో కలిసిపోయిందని, ఒక తేనె చుక్క సముద్రములో కలిసిపోయినట్లు ఆయన చెప్పాడు. ఈ అభిప్రాయం ఒక స్థానిక సభలో మతభ్రష్టత్వంగా ఖండించబడింది. అక్కడ యుటికస్ మతభ్రష్టుడిగా బహిష్కరించబడ్డాడు. కానీ అలెగ్జాండ్రియా పాట్రియార్క్ డయోస్కోరస్ ఆయనను సమర్థించాడు. చక్రవర్తి ఆదేశానుసారం 449లో ఎఫెసులో 2వ మహాసభ ఏర్పాటు చేయబడింది. అది యూటికస్ మతభ్రష్టుడు కాదని తీర్పు ఇచ్చింది మరియు అతని ముఖ్య ప్రత్యర్థులలో చాలా మందిని పదవి నుండి తొలగించింది. ఈ సభ ఎంత పక్షపాతంగా ఉందంటే పోప్ లియో దీనిని దొంగల సభ అని పిలిచాడు మరియు నేడు ఇది ప్రపంచ మహాసభగా పరిగణించబడదు. లియో చక్రవర్తిని మరొక మహాసభను ఏర్పాటు చేయమని కోరాడు. అది తన టోమ్ అంటే క్రీస్తు యొక్క 2 స్వభావాలు నిర్వహించిన కాన్స్టాంటినోపుల్ పాట్రియార్క్ ప్లేవియన్కు పంపిన లేఖ ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుందని చెప్పాడు. కొత్త చక్రవర్తి మార్సియన్ అంగీకరించి 451లో కాన్స్టాంటినోపుల్ సమీపంలోని చల్స్డన్లో ఒక మహాసభ ఏర్పాటు చేశారు. దీనికి దాదాపు 400 మంది బిషప్పులు హాజరయ్యారు. ఇది మునుపటి ఏ సభ కన్నా ఎక్కువ. దొంగల సభలో అతని చర్యలకు గాను లియోన్ బహిష్కరించబడటానికి డయోస్కోరస్ ప్రయత్నించాడు. చల్స్డన్ మహాసభలో లియో యొక్క టోమ్ చదవబడింది మరియు ఇది పితరుల విశ్వాసం, ఇది అపోస్తల విశ్వాసం, పేతురు లియో ద్వారా మాట్లాడాడు అనే కేకలతో స్వీకరించబడింది. చివరికి ఈ మహాసభ చల్స్డోనియన్ నిర్వచనాన్ని స్థాపించింది. యేసుక్రీస్తు ఒకే వ్యక్తి అని, ఆయనకు 2 స్వభావాలు ఉన్నాయని, అవి కలవకుండా, మారకుండా, విడిపోకుండా, వేరు చేయబడకుండా ఉన్నాయని అది పేర్కొంటుంది. 2 స్వభావాలు మానవ మరియు దైవిక ప్రతి స్వభావం యొక్క లక్షణాలను కాపాడుకుంటూ ఒకే వ్యక్తిగా కలిసి ఉంటాయని ఈ నిర్వచనం నేటికి నిలిచి ఉంది. నెస్టోరియస్ మరియు యుటికస్ మరియు నెస్టోరియస్కు ఆపాదించబడిన వారిని ఖండించింది. తక్కువ ప్రాముఖ్యత ఉన్నప్పటికీ రోమ్ మరియు కాన్స్టాంటినోపుల్ పీఠాల మధ్య పూర్తి సమానత్వాన్ని నొక్కి చెప్పడంలో పోప్ ఒక ప్రధాన పాత్ర పోషించాడు. చల్స్డన్ తూర్పు మరియు పశ్చిమ సంఘాలు సరైన బోధనలపై సంయుక్తంగా అంగీకరించిన చివరి మహాసభ ఇది అవుతుంది.
ఇది అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించిన చివరిది కూడా. చార్లెస్ అనేక విధాలుగా ఒక శకానికి ముగింపు. యేసు ఎలా దేవుడు మరియు మానవుడు కాగలడు అనే సమస్యను చార్లెస్ పరిష్కరించలేకపోయినప్పటికీ, భవిష్యత్ తప్పుడు వ్యాఖ్యానాలకు ఇది ఒక ప్రమాణాన్ని అందించింది. మహాసభ ఇలా చెప్పింది. ఇది ఎలాగ జరిగిందో మాకు తెలీదు కానీ, ఈ మార్గాలలో జరగలేనిది మాకు తెలుసు అని ఈ సభను ముగించారు. క్రీస్తునందు ప్రియులరా, క్రైస్తవ సంఘ చరిత్రలో క్రీస్తు శకం 451లో జరిగిన చార్లెస్ మహాసభ క్రైస్తవ విశ్వాస జీవితానికి ఒక మార్గాన్ని సుముఖం చేసి తప్పుడు బోధనను ఖండించింది అని చరిత్ర ద్వారా మనం తెలుసుకోవటానికే ఈ యొక్క చార్లెస్ సభలో జరిగిన విషయాలను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి యేసు ప్రభు మానవుడు, దేవుడు 2 స్వభావాలు ఒకే వ్యక్తిలో ఉండి దైవిక మానవుడిగా, దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు అనే సత్యాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క విశ్వాసంలో బలపడటానికి ప్రభు కృప మనందరికి తోడైయుండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మును, మీ యొక్క కుటుంబాలను సమస్తమును దీవించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్.